పిఠాపురం పట్టణం అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్లో భాగంగా కోటగుమ్మం సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్కు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. పిఠాపురం పట్టణ మరియు మండలంలోని అన్ని మందుల దుకాణాలను శాంతియుతంగా మూసివేయనున్నట్లు పిఠాపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సిబిఎస్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా మందుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లకు అడ్డుకట్ట వేయాలని, నకిలీ మందుల అమ్మకాలను కఠినంగా నివారించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను, వ్యాపారుల జీవనోపాధిని కాపాడడం కోసమే ఈ బంద్ నిర్వహించడం జరుగుతుందని, దీనికి అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్, సెక్రటరీలు సిబిఎస్ ప్రభాకర్ రెడ్డి, కొత్త సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ రెడ్డి జనార్దన్, జనరల్ సెక్రటరీ రవి, ట్రెజరర్ సిహెచ్విఎస్ గుప్తా, ఈసీ మెంబర్స్ వనం వీరబాబు, కంచర నగేష్, కొత్త శ్రీకాంత్, కుండారపు శ్రీనివాస్ మరియు పిఠాపురం టౌన్ మరియు రూరల్ కెమిస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కారణం ఏమిటంటే దేశంలో 12,40,000 మంది కెమిస్టులు ఉన్నాం. ఈ 12,40,000 మంది కెమిస్టులు దాని మీద ఆధారపడిన కుటుంబాలు సుమారుగా 1,00,000 కుటుంబాల పైన మేము ఇబ్బంది పడుతున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ ఫార్మసీ విధానం. ఈ ఫార్మసీలో క్వాలిటీ మెడిసిన్స్ రావటం లేదు. హ్యాబిచువల్ డ్రగ్స్ అన్ని అందుబాటులోకి వస్తున్నాయి. H1 యాంటీబయాటిక్ డ్రగ్స్ అన్ని అందుబాటులోకి వస్తున్నాయి. అదే మా కెమిస్టుల దగ్గరికి వస్తే ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ చీటీ లేకుండా మేము ఏ మెడిసిన్ అమ్మటానికి లేదు. అలాంటినప్పుడు ఈ ఫార్మసీలో అవన్నీ ఎలా అందుబాటులోకి వస్తున్నాయి? హ్యాబిచువల్ డ్రగ్స్ వల్ల యువతంతా నాశనం అయిపోతుంది. ఈ యువత నాశనం అయిపోతే దేశ పురోగతి ఏంటి? వారికి ఏ విధంగా ఇబ్బంది కలిగితే మొట్టమొదటగా వచ్చేది లోకల్ కెమిస్టుల దగ్గరికే వస్తున్నారు. ఈ లోకల్ కెమిస్టుల్ని మాకు ఈ ఇబ్బందుల నుంచి తప్పించాలంటే ఈ ఫార్మసీ విధానాన్ని తప్పించమని కోరుతున్నాం. అలాగే డిస్కౌంట్ స్ట్రక్చర్ కూడా క్వాలిటీ లేని మందులకు ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఆ మభ్య పెట్టే విధానాన్ని కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని రక్షించమని, ప్రజల్ని మమ్మల్ని రక్షించమని కోరుతూ ఈ విన్నపత్రం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. విషయాలు మాస్టర్ చెప్పారు. రెండోది ఏంటంటే ట్రాంకులైజర్స్ అంటే మత్తు కలిగించే వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదని మాకు ఉంటుంది రూలు. కానీ ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. అవి చాలా మిస్యూజ్ అవుతున్నాయి. దాన్ని కూడా బ్యాన్ చేయమని చెప్పేసి మేము ఈ స్ట్రైక్లో ఒక ముఖ్య ఉద్దేశం. యాంటీబయాటిక్ ఒకటి అది ఏంటంటే ఆ డోసు కొన్ని రోజులు కంపల్సరీ వాడాలి. అది విత్ ప్రిస్క్రిప్షన్ అమ్మాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మామూలు ఆన్లైన్లో అన్నీ వచ్చేస్తున్నాయి. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అదే మెడికల్ షాపులో యాంటీబయాటిక్స్ కానీ హ్యాబిచువల్ డ్రగ్స్ కానీ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వం. కానీ ఆన్లైన్లో అన్నీ వచ్చేస్తున్నాయి. అది దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఉంటుంది ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అది ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయమని, ఈ ఫార్మసీ విధానాన్ని, బోర్డులు డిస్కౌంట్ బోర్డులు పెట్టొద్దని. ప్రభుత్వం సంవత్సరం స్పందించే పద్ధతి తర్వాత ప్రణాళిక ఏముందంటే నెక్స్ట్ టైం అంటే నేషనల్ సంఘం AICD 5 రోజులు బ్యాన్ చేస్తుంది. ఆల్ ఇండియా లెవెల్లో మళ్ళీ బంద్. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే మేము ఈ రోజున శాంతియుతంగా చేస్తున్న ఈ బంద్ ఒక రోజే చేస్తున్నాం. అది ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆల్టర్నేటివ్గా ప్రతి గ్రామంలోనూ 1 లేదా 2 మెడికల్ షాపులు అక్కడ జనాభాని బట్టి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. కానీ ప్రజారోగ్యంతో పాటు మేము కూడా బతకాలని కోరుకుంటున్నాం. 12,40,000 మంది కెమిస్ట్రీ లైసెన్సులు ఉన్న వాళ్ళకి దాని మీద ఇంచుమించుగా 3 నుంచి 4 కుటుంబాలు లెక్కేసుకున్నా సుమారు మనకి 1 కోటి మంది జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 15%, 20% డిస్కౌంట్లు అంటే అది ప్రభుత్వం ఇస్తున్న డిస్కౌంటే, కంపెనీ వాళ్ళు మాకు ఇస్తున్న డిస్కౌంటే. కంపెనీ నుంచి డైరెక్ట్ గా సూపర్ స్టాకిస్ట్కి వచ్చేదే 20% డిస్కౌంట్. అలాంటప్పుడు వీళ్ళు 80% డిస్కౌంట్ ఎలా ఇస్తున్నారు? అదే ప్రజలు ఆలోచించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను, మీరు అంగీకరిస్తే. ఏమిటంటే ఈ రోజున ఉదాహరణకి గ్రాము బంగారం 15,000 రూపాయలని ఉంది సుమారుగా. అది 10,000 రూపాయలకి ఇస్తున్నారంటే దాంట్లో నాణ్యత ఎంతవరకు ఉంది అది కూడా ఆలోచించాలి కదా.
అలాగే ఏ కెమిస్టు ఇవ్వలేని కార్పొరేట్ సంస్థల వాళ్ళు 80% డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు? క్వాలిటీ తగ్గించే కదా. ఆ క్వాలిటీ వాడితేనే గానీ ఎవరికీ తెలియదు. అందుచేత ఈ డిస్కౌంట్ విధానంలో సక్రమమైన పద్ధతిని ప్రభుత్వం వారు ఏర్పాటు చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ఈ ఫార్మసీ విధానంలో కూడా తప్పుడు మెడిసిన్లు రాకుండా వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, మా కెమిస్టుల మీద ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఏర్పాటు చేయండి. ఎందుకంటే అన్ని చేయటానికి ప్రభుత్వ అధికారులు, మా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఆ పై అధికారులు, ఏడీలు చాలా తక్కువ మంది ఉన్నారు. కొత్త అపాయింట్మెంట్లు లేవు. అలాంటినప్పుడు సూపర్వైజేషన్ కొరబడుతుంది. వారి దగ్గరగా అందుబాటులో ఉన్న కెమిస్టుల మీదకే వారు వస్తున్నారు తప్ప ఈ ఫార్మసీ విధానంలో ఎక్కడెక్కడో ఉన్న మెడిసిన్ని పట్టుకోలేకపోతున్నారు. రీసెంట్ గా మన పేపర్లోనే మన మీడియా మిత్రులు అక్రమంగా దొరుకుతున్న మందుల దందాల్ని ఇంచుమించు ఒక 50-60 ఫార్మసీల్ని బ్యాన్ చేసేరు. ఆ లైసెన్సుల వరకే ఆ 50-60 దాకా రద్దు చేశారు తప్ప మిగతా వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోండి. దొరకనంత రేపు దొంగవాడు కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఈ విధానం మాకు వద్దు. అందరూ బతకాలి, ప్రజా ఆరోగ్యం బాగుండాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. చెప్పండి సార్. ఈ రోజున ఆల్ ఇండియా కెమిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము పిఠాపురం మండలం తరపున ఈ బంద్ని నిర్వహిస్తున్నాం. ఈ బంద్ను నిర్వహించడానికి గల కారణం మా లాభాల గురించే కాకుండా ప్రజారోగ్యం కూడా దీంట్లో పాత్ర వహిస్తుంది. ఎలాగంటే ఈ రోజున ఈ ఫార్మసీ విధానంలో తప్పుడు మెడిసిన్ అంతా బయటకు వస్తుంది. ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయమని మేము కోరుతున్నాం. కారణం ఏమిటంటే అక్కడ జరుగుతున్న విధి విధానాలు సక్రమంగా లేవు, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయి. మా మండలంలోని ఉదాహరణ తీసుకున్నట్లయితే మా మండలంలోనే ఆన్లైన్లో కొన్న మెడిసిన్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే అధికారులు లోకల్లో ఉన్న మా కెమిస్టుల మీదకే వస్తున్నారు. కానీ అది వచ్చింది ఎక్కడి నుంచి అనేది ఎవరికీ అర్థం కావటం లేదు. ఈ ఫార్మసీ విధానంలో స్ప్యూరియస్ అంటే తప్పుడు మందులన్నీ బయటకు వస్తున్నాయి, క్వాలిటీ లేని మందులన్నీ వస్తున్నాయి. మన ఈ ఫార్మసీ విధానంలో డిస్కౌంట్ స్ట్రక్చర్ కూడా దరిద్రంగా ఉంది. ఎందుకంటే తక్కువ క్వాలిటీ ఉన్న మందులన్నీ వస్తున్నాయి, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అడుగుతున్నారు. ఇంకొకటి, ప్రభుత్వ విధానం ప్రకారం మా కెమిస్టులు అందరూ అంటే మా మెడికల్ షాపుల వాళ్ళు ఫార్మాసిస్టు లేకుండా మందులు అమ్మడానికి వీలు లేదు అనే ఒక రూల్ ఉంది. కానీ మరి ఈ ఫార్మసీలో ఎక్కడి నుంచో, ముంబై నుంచో, మహారాష్ట్ర నుంచో, లేకపోతే ఇంకో వేరే చోట్ల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు ఫార్మసిస్టులు ఎక్కడ అందుబాటులో ఉన్నారు? ఫార్మసిస్టు చేతుల మీదుగా వినియోగదారుడికి అందించాలనే రూల్ని అక్కడ ఓవర్లుక్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని వీళ్ళు తప్పుడు మార్గంలో ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల ఇబ్బందులన్నీ స్థానికంగా ఉన్న కెమిస్టులకు వస్తున్నాయి. ఇంకా డిస్కౌంట్ స్ట్రక్చర్ ఏంటంటే క్వాలిటీ లేని మందులని తక్కువ రేట్లకు అమ్ముతున్నారు. దానికోసం పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అమ్ముతున్నారు. దేశం మొత్తం మీద 12,40,000 మంది కెమిస్టులు ఉన్నాం, ఏంటి గ్రామాన్ని. అలాంటి 12,40,000 మందిని శాసిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి 4 లేదా 5 కార్పొరేట్ కంపెనీలు మాత్రమే. వారు చేస్తున్నవి వాళ్ళ సొంత బ్రాండ్లతో తక్కువ క్వాలిటీ ఉన్న మందులను పెట్టి 10 నుంచి 80% దాకా మందులు ఇస్తాము అని చెప్పి బోర్డులు పెడుతున్నారు. ఈ విధానం తప్పు, ప్రజలని తప్పుడు మార్గంలోకి మళ్లిస్తున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా డోర్ డెలివరీ సదుపాయం లోకల్ కెమిస్టులు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే సప్లై చేయాలి. ఇంకా దూరంతో సంబంధం లేకుండా ఆ రూల్ని వినియోగించుకుని ఏవేవో మెడిసిన్లన్నీ ఇక్కడ ప్రజలకు సప్లై చేస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా అదంతా మందుల వ్యాపారం మీద ప్రభావితం అవుతుంది. ఇది చేస్తున్న కొంతమంది తప్పులకి మొత్తం దేశంలో ఉన్న కెమిస్టులందరూ బాధపడుతున్నాం. అందుచేత ప్రభుత్వం ఇచ్చిన ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని, అలాగే ఈ ఫార్మసీ విధానాన్ని, డిస్కౌంట్ స్ట్రక్చర్ని మార్పు చేయాలని కోరుతూ మేము బంద్ చేస్తున్నాం.